అందరికీ వందనములు. గేట్వే మినిస్ట్రీస్ వారి ద్వారా ఈ మెసేజ్ అను ఈ ఆధ్యాత్మిక సందేశము వినుటకు మిమ్ములను అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో దేవుని పనిలో అద్భుతముగా వాడబడుచు అనేక ఆత్మల రక్షణకు అనేకమైన కుటుంబములు దేవునిచే ఆశీర్వదించబడడానికి కారకులైన రెవరెండ్ విఎస్సి ప్రసాద్ గారు మెసేజ్ అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వర్తమానము అందించెదరు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామాన ఈ మెసేజ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రతి కుటుంబం దీవించబడాలని మరొకసారి నా ప్రార్థన, నా విజ్ఞాపనలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక మంది ఫోన్ల ద్వారా మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారు. చాలా సంతోషపడుతున్నాం. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇది నా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి జీవ కిరీటం పొందడానికి ప్రయత్నం చేయాలి అనే ఒక మాట గురించి మన వాక్యాన్ని చదువుదాం. జీవ కిరీటం పొందడానికి ప్రయాసపడాలి. జీవ కిరీటం పొందడానికి ప్రయాసపడాలి. పరిశుద్ధ లేఖనాలలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా రాయబడినది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. దేవుని యొక్క వాక్యంలో పైభాగం చదివినప్పుడు మానవుల యొక్క భౌతిక సంబంధమైన అవసరతల గురించి యేసయ్య మాట్లాడుతూ ఉంటాడు. ఆహారం గురించి మాట్లాడతాడు, వస్త్రాల గురించి మాట్లాడతాడు, ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే వీటన్నిటి కోసం మాట్లాడుతూ పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు, పౌలు గారు తనదైన శైలిలో వాక్య భాగాలు రాస్తున్నప్పుడు ఆయన నీతి కిరీటం గురించి మాట్లాడుతూ ఉంటాడు. జీవ కిరీటం, నీతి కిరీటం అనేది మనుషులకు ప్రధానమైంది. ఇది ఎవరికి అవసరం అంటే పరలోక రాజ్యంలో ఉన్నవారికి. అందుకనే యేసయ్యకు ముందు యోహాను గారు వచ్చి, యోహాను గారు మరి తన యొక్క దర్శనం ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. అదే మాటను యేసుక్రీస్తు వారు బలపరిచారు. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. ఆ పరలోక రాజ్యము గురించి యేసయ్య మాట్లాడుతూ మొట్టమొదటిగా మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలని చెప్తున్నాడు. అయితే మనం ఈరోజు చదువుతున్న వాక్య భాగ ప్రకారంగా జీవ కిరీటం కోసం మనం ప్రయాసపడవలసిన వారమైనాం. అందుకనే పౌలు గారు 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదనే మాటను మనం చూస్తూ ఉంటాం. పౌలు తన ప్రయాసలో, తన భారములో దేవుని చేత ఎన్నుకొనబడిన వాడిగా అపోస్తులుడైన తర్వాత ఆయన చేస్తున్న గొప్ప పరిచర్యలో అనేక మంది నీతి కిరీటం పొందాలనేటువంటి గొప్ప ఆశతో నా పరుగును నేను తుదముట్టించాను కనుక నాకు నీతి కిరీటం ఉంచబడిందని వాక్య భాగం ద్వారా మనం తెలియపరిచాడు. ఈరోజు పరలోక రాజ్యంలో మనమున్నాం. మారు మనసు పొంది నీతిగా బ్రతుకుతున్నటువంటి వారం, మారు మనసు పొంది యేసయ్యలో బ్రతుకుతున్న వారం, జీవ కిరీటం కొరకు పోటీ పడుతున్న వారం. జీవ కిరీటం పొందడానికి మనం ప్రయాసపడాలి. ప్రయాసపడాలంటే మొట్టమొదటిగా యేసయ్య మానవుడిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తను చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏం చేశాడో పరలోక రాజ్య స్థాపన కొరకు, పరలోక రాజ్యంలో నివాసం చేయడం కొరకు మనం ఏం చేయాలో నేర్చుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన పెందలెక్కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇది పరలోక రాజ్యములో ప్రవేశించి పరలోక రాజ్యము కొరకు లేక జీవ కిరీటము కొరకు ఆలోచిస్తున్న వారు చేయవలసిన పని. పెందలెక్కడనే లేచి, చాలామంది పెందలకాడ అంటే వారు లేచిన సమయమే పెందలకాడ అనుకుంటూ ఉంటారు. రాత్రులు నిద్ర పట్టక, రాత్రులు ఈ భూలోక సంబంధమైన ప్రయాసలో ఉండిపోయి మరి పొద్దునే లేవడం చాలా అశ్రద్ధగా ఉంటుంది. అయితే యేసయ్య పరలోక రాజ్య స్థాపన కొరకు ఈ లోకానికి వచ్చిన యేసయ్య మన కొరకు ఒక మంచి మాట పరిశుద్ధ లేఖనాల్లో పొందుపరిచాడు. జీవ కిరీటం కొరకు మనం ఆశపడుతున్నాం. ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్న మనం, మన యొక్క ప్రయాస అంతా జీవ కిరీటం కొరకు. చాలామంది అనుకుంటారు, నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు ఈ లోకంలో అంటే బాగా చదువుకుని ఉద్యోగం కొరకు, బాగా వ్యాపారం చేసి ధనము సంపాదించడం కొరకు, బాగా నా కుటుంబాన్ని ధనవంతులుగా చేయడం కోసమని. నిజంగా భౌతిక సంబంధంగా ఇవి ముఖ్యం అనుకున్నట్లయితే, మరి పరలోక సంబంధంగా జీవ కిరీటం అనేది ముఖ్యమని మనం ఆలోచించినట్లయితే యేసయ్య చెప్తున్నట్టుగా పెందలెక్కడనే లేచి అంటే ఇంకా చీకటి ఉండగానే
ప్రార్థన చేయాలి. ఆ దినము కోసం ప్రార్థన చేయాలి, దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాలి. పరలోక రాజ్యంలో ఉన్నాను గనుక నాకు జీవ కిరీటము కావాలని దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాం. అందుకని కీర్తన గ్రంథకర్త 119వ కీర్తన 148వ వచనంలో చక్కటి మాటను విశదీకరిస్తూ ఉంటాడు. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తేరుకుందును. ఎంత మంచివాడండి దేవుని ప్రియులారా. ఎప్పుడు దేవుని వాక్యమును ధ్యానించడం కోసం, దేవుని వాక్యము అనగా కృత నిబంధన గ్రంథంలో చెప్తుంది వాక్యమే శరీరధారే మన మధ్యకు వచ్చింది అన్నది. అయితే ఈ లోకంలో మనం యేసుక్రీస్తు శ్రమపడి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచి నీ కొరకు నా కొరకు శిలువ మీద ఆయన కార్చినటువంటి రక్తము, ఆయన శరీరము నలగగొట్టబడడం ఎరిగిన మనము ఆలోచించవలసిన విషయం ఏమిటంటే దేవుని ప్రియులారా, నీ వాక్యమే అంటే యేసయ్య మాటలే ధ్యానించడానికి వేకుజామునే మన కళ్ళ విప్పవలసిన వారమైనాం. ఉదయం లేవగానే ఆయన వాక్యాన్ని ధ్యానించవలసిన వారమైనాం. నిజంగా నీ కుటుంబం కోసం, నీ కోసం ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్న వాడైతే, నీ కుటుంబానికి జీవ కిరీటం కావాలి, నీకు జీవ కిరీటం కావాలి. ఈ జీవ కిరీటం కోసం ప్రయాసపడుతున్నట్లయితే పెందలెక్కడనే లేచి దేవుని సన్నిధిలో నీ అవసరతల కొరకు ప్రార్థించాలి. పెందలెక్కడనే లేచి ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఈ దినము నీ యందు నేను పదులెముగా జీవించగలననేటువంటి గొప్ప మాటను ఆయనకు తెలియపరచాలి. నిజమే దేవుని ప్రియులారా, ఈ లోకంలో ఎవరిని అడిగినా ఎంత డబ్బు సంపాదించినా ఇంకా శ్రమల గురించే మాట్లాడతాం. ఆరోగ్యవంతుడిగా ఉన్నా ఇంకా శ్రమల గురించే మాట్లాడతాం. ఆరోగ్యము లేనివాడు శ్రమల గురించి మాట్లాడతారు, ధనము లేనివాడు శ్రమల గురించి మాట్లాడతారు, ధనమున్నవారు కూడా శ్రమల గురించే మాట్లాడతారు. ఈ దినం ఎన్ని బిల్డింగులు కట్టినా, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, ఎంత వ్యాపారం చేస్తున్నా శ్రమ లేనటువంటి మనుషుడు లేడు. కనుక మనం గమనించాలి, నీ శ్రమ ఈలోక సంబంధమైంది. నీ శ్రమ ఈలోక సంబంధముగా ఈ విధంగా ఉన్నట్లయితే జీవ కిరీటం లేక నీతి కిరీటాన్ని నువ్వు ఎలా పొందగలవో ఒకసారి ఆలోచించాలి. కనుక భౌతిక సంబంధమైన సంపాదన దేవుడి వ్యతిరేకం కాదు, లేక ఏ మనుషుడు వ్యతిరేకం కాదు. అది న్యాయపరంగా ఉండాలి, అది దీవెనకరంగా ఉండాలి, అది దేవుని మహిమపరిచే సంపాదనగా ఉండాలి. మరి ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగతంగా జీవ కిరీటం అనేది నీకు చాలా శ్రేష్టమైంది, శాశ్వతమైంది. కనుక జీవ కిరీటం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా అని నేను ప్రశ్నిస్తే ఖచ్చితంగా నీ మనసును నువ్వు అడగాలి. నువ్వెందుకు ఈ లోకంలో ప్రయాసపడుతున్నావు? పరలోక రాజ్యములో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి విశ్వాసగా నీవు ఉన్నావా? పరలోక రాజ్యములో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి రాజవంశమైనటువంటి రాజుకు నువ్వు వారసుడిగా ఉన్నావా అని ఆలోచించినట్లయితే ఒక కిరీటం అనేది మనకుందని జ్ఞాపకం చేసుకుంటాం. అది పౌలు గారు చెప్తున్నట్టుగా నీతి కిరీటమై ఉండొచ్చు, అది యేసుప్రభు చెప్తున్నట్టుగా జీవ కిరీటమైన అయి ఉండొచ్చు. ఈ జీవ కిరీటాన్ని పొందడానికి కొన్ని లక్షణాలను మనం ఆలోచించాలని నేను కోరుతున్నాను. మొట్టమొదటిగా ఈ దినము దేవుడిచ్చిన ఆశీర్వాదాల బట్టి ఒక ఓర్పు, సహనం అనేటువంటి లక్షణం ఈ జీవ కిరీటం కోసం ప్రయాసపడుతున్న వారికి కావాలి. ఈ లోక సంబంధంగా శ్రమ లేని వారు ఉండరు. శ్రమలు ఎదుర్కొంటున్న ప్రతి వారికి కూడా ఓర్పు, సహనము కావాలని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. బైబిల్ పరిజ్ఞానం ఉన్న మనకు యోబు గ్రంథాన్ని ఒకసారి ఆలోచించినప్పుడు యోబు గారి గురించి మొదటి అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంటుంది. ఎందుకంటే దేవదూత అంటే దేవుని కుమారులు, అక్కడ వ్యతిరేకమైనటువంటి అపవాది, అలాగే దేవుడు ఉన్న సమక్షంలో యోబు గురించి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ యోబు ఆలోచనలో ఆ దుష్టుడు ఏమని సెలవిస్తాడంటే, యోబుకు చుట్టూ నువ్వు ఉన్నావని దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. అయితే దేవదూతలు మాత్రం ఇది యోబు యొక్క గుణ లక్షణాలను దేవుడి దగ్గర చెప్తూ ఉంటాయి. ఆ వాక్య భాగము యోబు గ్రంథము 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కాలాన్ని బట్టి నేను ఒక మాటను అందులో నేను జ్ఞాపకం చేయాలని ఆలోచిస్తున్నాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడనో లేడు. అతనికి 2 లక్షణాలు ఇక్కడ యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. యథార్థవంతుడును న్యాయవంతుడును. ఈ మాటలు మనం జ్ఞాపం చేసుకోవాలి. యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉన్నవాడు చెడును విసర్జిస్తాడు. చెడును విసర్జించడమే కాదు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అతని వంటి వాడు భూమి మీద లేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే
ఎలాంటి వాడంటే దేవుని సన్నిధిలో నిత్యము దేవుణ్ణి కనపరుస్తున్నవాడు. మనం యోబు గురించి ఎరిగిన వారమైతే మనము నిజంగా ఈ సంగతి ఎరిగిన వారమే. ఎందుకంటే యోబు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తనకున్న సంపద అంతా పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క వశము చేత ఉన్నవాడు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నవాడు, శత్రువు అనేటువంటి వాడి దగ్గర దేవుని యొక్క సేవకుడు ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే నన్నే కలిగి ఉంటాడు, నా మాటే వింటాడనేటువంటి గొప్ప దేవుని యొక్క యథార్థవంతుడును నీతిమంతుడు అనేటువంటి యోబు గురించి దేవుడికున్న నమ్మకం, ఓర్పు, సహనం అనేది యోబులో గుణగణాల్లో మనం చూస్తూ ఉంటాం. అలాంటి కష్టం వచ్చినప్పుడు యోబు గారు ఏం మాట్లాడుతున్నారో వాక్యాన్ని కూడా మనం చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ఇక్కడ గొప్ప మాట ఏమిటంటే ఆయన నన్ను శోధించిన తర్వాత. ఎంత ఓర్పు సహనంతో పరిశుద్ధాత్మ దేవుని కలిగినటువంటి ఆ దేవుడు మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చూడాలి. ఆ యథార్థవంతుడైన దేవుడు, నిన్ను నన్ను కన్న దేవుడు, నిన్ను నన్ను పోషిస్తున్న దేవుడు, యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా మళ్ళీ భూమి మీద బ్రతకాలన్న దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గారు చెప్తున్న మాట ఏమిటంటే ఆయన ఎప్పుడైనా సరే ఏమన్నాడండి ఆయన నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతాను. చూడండి, బంగారము ఎక్కడున్న బంగారమే, మట్టిలో ఉన్న బంగారమే, ఒంటి మీద ఉన్న బంగారమే, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఎవరు పెట్టుకున్న బంగారమే. బంగారము శ్రేష్టమైనది. ఒకసారి చూడండి, మన పిల్లలు ఎలాగున్నా కూడా మన పిల్లలను చూడగానే మనం ఎంత మురిసిపోతూ ఉంటామో నా బంగారం అని. పక్కంటి వారి పిల్లల్ని కానీ వేరే పిల్లల్ని కానీ బంగారం అనే మాటనం అంటే అందంగా ఉన్నారంటాం, లేకపోతే అందహీనంగా ఉన్నారంటాం. కానీ మన పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి అందము వెరగము, అందహీనత వెరగము, కానీ వారిని ఏమంటామంటే బంగారము అంటాం. ఈయన ఏమంటున్నాడంటే యోబు గారు, నాకున్న ఓర్పు సహనాన్ని బట్టి, నాకున్న స్థితిని బట్టి నా దేవుడు నేను నడిచి ప్రతి మార్గమును చూస్తున్నాడు కనుక నేను సువర్ణము వలె ఉంటానని. అందుకనే హెబ్రీలు రాసిన పత్రికలో క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు అంటున్న మాటను కూడా మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షణ తృణీకరించము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును, తృణీకరించకము. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చేయుచున్న ఏ శిక్షను తృణీకరించకము అంటే ఈరోజు మనం గమనించాలి. పౌలు తనదైన జీవితంలో అనేక సందర్భాలలో ఆయా ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయా ప్రాంతాల్లో దేవుని గణపరుస్తున్నప్పుడు, ఆయా ప్రాంతాల్లో దేవుని హెచ్చిస్తున్నప్పుడు తన శరీరం గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. దానిని మనం ఒకవేళ 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7-6 వచనాలు చదువుతుంటే నా శరీరంలో ముళ్ళు ఉందని చెప్తా ఉంటాడు, నా శరీరంలో ఒక వేదన ఉందని చెప్తా ఉంటాడు. దేని వలనంటే నేను ఓర్చుకుని నేను సహనముతో ఉండి నా దేవుణ్ణి గణపరుస్తాను గనుక. దానిని ఒక గద్దింపుగా పౌలు గారు వర్ణించగలిగాడు. ఈరోజు బ్రతుకుతున్న మనము మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో వ్యాధి వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు నీ గద్దింపు ఏమిటో దేవుని దగ్గర తెలియపరచవలసిన అవసరం ఉంది. దేవా, నన్ను తృణీకరింపకము, నీ మాట ప్రకారంగా నేను జీవిస్తాను, నాకు జీవ కిరీటం కావాలి, నేను జీవ కిరీటం కోసం ప్రయాసపడుతున్న వాడిని. జీవ కిరీటం కావాలంటే నాకు కలిగినటువంటి ఓర్పు సహనాన్ని దయచేయమని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. జీవ కిరీటం కోసం ప్రయాసపడుతున్న వాడు మొట్టమొదటిగా ఓర్పు సహనముతో ఉండాలి. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం తెలియపరుస్తుంది, ఎవరైతే సహనముతో ఉంటారో వారికి జీవ కిరీటము పొందుతారని వాక్యం తెలియపరుస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనకి జీవ కిరీటము ఉందని ఖచ్చితంగా వాక్యం తెలియపరుస్తుంది. జీవ కిరీటం పొందాలంటే మొట్టమొదటిగా లక్షణం ఓర్పు సహనముతో మనం ఉండాలి. రెండవ లక్షణం ఏమిటంటే దేవుని ప్రియులారా, కీడు చేసిన వారిని క్షమించేటువంటి తత్వం ఉండాలి. కీడు చేసిన వారిని క్షమించేటువంటి తత్వము కలిగి ఉండాలి. అందుకనే పరిశుద్ధ లేఖనాలలో మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, మనుషులు అపరాధము మీరు క్షమించుట ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. అపరాధాలు, భార్య భర్తలు అన్యోన్య దాంపత్యంలో
ఒకరినొకరు అన్యోన్యంగా బ్రతకమని దేవుడు సెలవిచ్చినప్పుడు అనేక కుటుంబాలలో చిన్న చిన్న పొరపాట్ల వలన వారి జీవితాలలో దేవుడిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు. ఈ దినం మనం గుర్తెలగాలి, లేఖన గ్రంథాలు చదువుతున్న మనము అపరాధాలు క్షమించేవారుగా ఉండాలి. మన పిల్లల ఎడల మనం దయ కలిగి ఉండాలి, భార్య ఎడల దయ కలిగి ఉండాలి, బిడ్డల ఎడల దయ కలిగి ఉండాలి, భర్త ఎడల దయ కలిగి ఉండాలి. దయ కలిగినప్పుడు స్నేహితులైనా బంధువులైనా ఒకవేళ మనతో విరోధంగా మాట్లాడిన అపరాధాలు క్షమించే తత్వం మనకు ఉంటుంది. దేవుని ప్రియులారా, అపరాధాలంటే చిన్న చిన్న పొరపాటులు క్షమించే తత్వము కావాలని యేసయ్య మనలను బ్రతిమాలుకుంటున్నాడు. మార్కు సువార్తలో ఆయన చెప్తున్న లక్షణాన్ని బట్టి 11వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చూసినట్లయితే, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగిన ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడలను వాణ్ణిని క్షమించుడి. ఎవరైనా మన గురించి ఒకవేళ విరోధంగా కానీ అపరాధం వేస్తూ నేరం వేస్తూ మాట్లాడుతుంటే మనము చేయవలసిన పని ఏమిటంటే మన ప్రార్థనా జీవితంలో వారిని క్షమించాలి. మొట్టమొదటివేమో ఓర్పు సహనము కలిగి ఉండాలి, రెండవదేమో కీడు చేయి వారిని క్షమించే తత్వం ఉండాలి. అలాంటప్పుడే జీవ కిరీటం పొందడానికి మనం ప్రయాసపడతా ఉంటాం. మూడో మాట ఏంటంటే దేవుని ప్రియులారా, కోప పడకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపము లేనటువంటి పురుషుడు లేడు, కోపము లేనటువంటి స్త్రీ లేదు, చెప్పాలంటే కోపము లేనటువంటి మానవుడే లేడు. కోపము సహజము. గద్దించి కోపపడేటువంటి దైవజనుడు ఉండాలి. విశ్వాస జీవితంలో కోపం కలిగినటువంటి స్త్రీ పురుషుడు ఉండాలి. ఒక సంఘము బలపడాలంటే కోపము కలిగినటువంటి దైవజనుడు ఉండాలి. కానీ కోపము మాత్రం పాపము కాకూడదు. మన కోపములో పాపం అనే ఆలోచన రాకూడదు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని ప్రియులారా, మన కోపము ప్రేమించేదిగా ఉండాలి, మన కోపము గద్దించేదిగా ఉండాలి, మన కోపము ఒక అలవాటును మార్చేదిగా ఉండాలి, మన కోపము ఒక కుటుంబాన్ని కట్టేదిగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపము చేయవద్దని. సూర్యాస్తమయ్యేటప్పటికీ మన కోపము చల్లారిపోవాలని ఆలోచిద్దాం. మన కుటుంబాలలో కానీ, మన సంఘ జీవితంలో కానీ, మన దేవుని పరిచర్యలో కానీ, మన విశ్వాసములో కానీ మన కోపము ఏ విధంగా ఉందో ఆలోచిద్దాం. కోపపడుడి కానీ పాపం మాత్రం చేయకూడదు. జీవ కిరీటం కోసం మనం ప్రయాసపడుతున్న వారం. జీవ కిరీటం కోసం ప్రయాసపడు వారికి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. రెండవ లక్షణముగా మనం అనుకున్న ప్రకారంగా దేవుని ప్రియులారా, మనము కీడు చేసిన వారిని క్షమించాలి. మూడవ మాట ప్రకారంగా కోపపడుడి కానీ కోపం మాత్రం పాపము కాకూడదు. నాలుగవ మాటగా దీనత్వము కావాలి. పరిశుద్ధ లేఖనాల్లో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయుడొకటి చేతనే తన్ను తాను తగ్గించుకున్నవాడాయను. దీనత్వం అంటే తగ్గించుకునట. ఒక బాధ్యత కలిగినటువంటి దేవుని కుమారుడిగా పరలోక రాజ్య నివాసులుగా బ్రతకడానికి నీ జీవితాన్ని బాధ్యతాయుతంగా దేవునికి అప్పగించావు గనక, నీవు నీతి జీవ కిరీటము కొరకు ప్రయాసపడుతున్నావు గనక నువ్వు తగ్గించుకునే తత్వం ఉండాలి. దేవుని దగ్గర అనేకమైన కోరికలు అడుగుతాం, అనేకమైన ఆశలు కలిగి జీవిస్తూ ఉంటాం, అనేకమైనవి కావాలని అడుగుతాం. మనకి ఇల్లు కావాలన్నప్పుడు దేవుడు దయచేస్తున్నాడు, మనకు కారు కావాలన్నప్పుడు దేవుడు దయచేస్తున్నాడు, మనకు ఆరోగ్యం కావాలన్నప్పుడు దేవుడు దయచేస్తున్నాడు. యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు నీ చెంత నా చెంత ఉండగా మరి తగ్గించుకునే తత్వం మనకు ఉందా లేదన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు క్రైస్తవుడు అయిన నీవు కానీ, లేక దేవుని వాక్యం వింటూ క్రైస్తవుడుగా కావాలని, యేసుక్రీస్తునందు బాప్తిసం పొందాలని, యేసుక్రీస్తునందు మారు మనసు పొందాలని నువ్వు ఒకవేళ ఆలోచిస్తుంటే దీనత్వం అనేటువంటిది నీకు కావాలి. ఎందుకంటే మనం జీవ కిరీటం కోసం ప్రయాసపడుతున్న వారం కనుక. జీవ కిరీటం కోసం ప్రయాసపడేవాడు తన్ను తాను తగ్గించుకోవాలి. యేసయ్య తను తాను తగ్గించుకున్నాడు, అపోస్తలుడైన పౌలు తను తాను తగ్గించుకున్నాడు. ఒకప్పుడు విరోధి దేవునికి, ఒకప్పుడు లోకములో లేనటువంటి ఎవరికి లేనటువంటి గర్వము కలిగిన వాడు, యేసుని హింసిస్తున్నవాడు. అలాంటి మనిషి యెరూషలేము మందిరంకి వెళ్ళిన తర్వాత
పరవశుడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అలాంటి మనిషి దేవుని సువార్త కొరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నిందలు పడ్డాడు. నిందలు పడిన వాడే కాదు, శ్రమలు అనుభవించిన వాడు, కొరడా దెబ్బలు తిన్నవాడు. అధికారం ఉంది కదా అని అది ఏ శాప మాటలు పలకలేనటువంటి దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఈ దినం ఆలోచించు. దీనత్వం అంటే దేవునిని తగ్గించుకునట. మనందరికీ తెలుసు, పాత నిబంధన గ్రంథంలో యోసేపు తన అన్నదమ్ములు హింసించినప్పుడు, గోతులో వేసినప్పుడు, రాణి గారు హింసించినప్పుడు, మరి అంతఃపురములో ఏ విధమైనటువంటి సంఘటమైన స్థితిలోనైనప్పటికీ, జైలులో అయినప్పటికీ, ఖైదీగా ఉన్నప్పుడైనప్పటికీ ఎలాంటి ఓర్పు, ఎలాంటి దీనత్వాన్ని ప్రదర్శించాడో మనకు తెలుసు. దేవుని ప్రియులారా, తన అన్నలను చూసిన తర్వాత కూడా చాలా దీనుడిగా తను తగ్గించుకుని ఎవరికి కనబడకుండా తాను ఒంటరిగా ఏడ్చినటువంటి స్థితిని మనం యోసేపు యొక్క జీవితంలో చూడగలుగుతా ఉంటాం. రాజు అయిన తర్వాత, అన్నలను చూసిన తర్వాత చెప్తున్న మాటలు కూడా గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆ తగ్గింపు తత్వాన్ని మనకు కనబడతా ఉంటుంది. ఆ దీనత్వం మనకు కనబడతా ఉంటుంది. ఆలోచిద్దాం దేవుని ప్రియులారా. ఈరోజు కూడా ఒకవేళ దేవుని వాక్యం వింటున్న నీవు ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఆలోచించు. చీకటిని నేలుతుంటే ఒకసారి ఆలోచించు. ఈ లోక సంబంధమైన వ్యాధులని నేలుతుంటే, ఈ లోక సంబంధమైన ఆశని నేలుతుంటే, వాక్యానుసారమైన జ్ఞానం నీకు లేకపోతే యేసయ్యను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. యేసయ్యను తెలుసుకున్నటువంటి ఒక గొప్ప అపోస్తులుడు చెప్తున్న మాట ఏమిటంటే, నేను నా యొక్క పోరాటమును మంచి పోరాటంగా నేను పోరాడుతుని, నాకు ఇంకేముందండి, నా పరుగు నేను తుదముట్టించేసుకున్నాను. అంటే నా విశ్వాస జీవితాన్ని నేను అద్భుతంగా కొనసాగించాను. తిమోతి, నువ్వు నమ్మకమైనటువంటి విశ్వాసపాత్రుడు కాతావా అని దేవుని యొక్క వాక్య ప్రకారంగా అడుగుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నిన్ను నన్ను కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నమ్మకమైనటువంటి దేవుని కుమారుడిగా నువ్వు ఉండగలుగుతావా? నమ్మకమైన దేవుని కుమారుడిగా నువ్వు ఉన్నట్లయితే ఆ విశ్వాస జీవితంలో ముందుండడానికి ప్రయత్నం చేయి. వాక్యానుసారమైన జ్ఞానము నీ హృదయంలో నింపుకోవడానికి, వాక్యానుసారమైన జ్ఞానము నీ కుటుంబంలో, నీ బిడ్డలలో, నీ సంఘములో, నీ విశ్వాస జీవితంలో ముందుండే వ్యక్తిగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకములో పరలోక రాజ్యం అనేటువంటి సంఘములో కట్టబడుతున్న మనం, ఈ లోకములో మనము దేవుని రాజ్యములో ఉన్న మనము రాజ్య వ్యాప్తి కొరకు పోరాడవలసిన వారమేనా? మన ప్రయాసలో నీతి జీవ కిరీటాన్ని పొందడానికి ఈ లోకములో మనం బంధించబడిన వారం. ఆలోచిద్దాం దేవుని వాక్యాన్ని. సులభంగా దేవుని వాక్యము వింటున్నటువంటి మనము, ఎంతో సఖ్యతగా దేవుని దగ్గర ఉంటే మనము ప్రయాసపడేటువంటి తత్వాన్ని పెంపొందించుకుందాం. ఆ తత్వంలో జీవ కిరీటం కోసం ప్రయాసపడాలంటే మొట్టమొదటిగా ఓర్పు, సహనం నీకు ఉండాలి. రెండవదిగా దేవుని ప్రియులారా, కీడు చేసిన వారిని క్షమించే తత్వం ఉండాలి. మూడవదిగా దేవుని ప్రియులారా, కోపపడట శాపము కాకూడదు. నాలుగవదిగా దేవుని ప్రియులారా, దీనత్వం కలిగి ఉండాలి. ఐదవదిగా దేవుని ప్రియులారా, నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నప్పుడు దేవుడు సెలవిస్తున్నట్టుగా జీవ కిరీటము కొరకు మనం ప్రయాసపడతాం. చివరిగా నేను ఒక మాట చదివిస్తాను దేవుని ప్రియులారా. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాం. ఈ లోకములో ఎవరైనా సరే పోటీ పడుతుంది దేనికోసమో తెలుసా? మనకు ప్రకృతిలో కనబడేటువంటి కిరీటం కొరకు. మనము దేనికోసం ప్రయాసపడుతున్నామో తెలుసా? మన నీతి క్రియల ద్వారా ఈ లోక సంబంధమైన దేవుని యొక్క బెడలగా, ఈ లోక సంబంధమైన దేవుని వాక్యానుసారంగా పెరుగుతున్న వారుగా జీవ కిరీటం అనేటువంటి అక్షయ కిరీటం కొరకు మనం పరిగెడుతున్నాం. మన పరుగు దేవునికి తెలుసు, మన విశ్వాసం ఏంటో దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కుటుంబ వ్యవస్థ ఏమిటో దేవునికి బాగా తెలుసు. నువ్వెక్కడున్నావో, ఏ స్థానంలో ఉన్నావో. ఒకరోజు దేవుడు ఆదామును ప్రశ్నిస్తున్నాడు. ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఆదాము సిగ్గుపడ్డాడు దేవుని దగ్గరికి రావడానికి. నేను దిగంబరిగా ఉన్నానని చెప్తున్నాడు. ఆలోచించండి దేవుని ప్రియులారా, సిగ్గు ఎందుకు వచ్చినట్టు దేవుని ప్రియులారా? దేవుని యొక్క మాటను తప్పాడు గనుకనే, దేవుని యొక్క మాటను వినలేదు గనుకనే, వినినా గ్రహించలేకపోయాడు గనుకనే వాక్యం విత్తబడుతుంది. అనేక మంది దైవజనులు వాక్యం విత్తుచున్నారు. నీ చుట్టూ మందిరాలు ఉన్నాయి, నీ చుట్టూ దైవజనులు ఉన్నారు. వాక్యం వినడానికి ప్రయత్నం చేయి. ఒకరోజు 3 దేవదూతలు వచ్చి అబ్రహాము యొక్క గుడారం ముందు నిలబడి అక్కడ ప్రశ్నిస్తూ ఉంటారు, శారా ఎక్కడ ఉందని. శారా ఎక్కడ ఉందో తెలుసా దేవుని ప్రియులారా? అబ్రహాము చెప్తున్నాడు, గుడారములోనే ఉన్నది. భర్త వెనకాలే ఒక విశ్వాసము గలటడి తండ్రిగా మనము చూస్తున్నటువంటి అబ్రహాము వెనకాలే శారా ఉంది అన్నాడు. మరుసటి సంవత్సరమునకు వాగ్దాన పుత్రుడు పుట్టబోతున్నాడని. నీవు, నీ భార్య, నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఎక్కడున్నారో ప్రశ్నించుకోండి. ఓర్పు సహనము కలిగి ఉన్నారా? క్షమించే మనసు ఉందా? దేవుని పిల్లలుగా మనము ఈ లోక సంబంధంగా అనేక మంది కొరకు అనేక మందిని దేవుని సన్నిధిలో నడిపించే యోగ్యత కలిగిన వారిగా ఉన్నామా?
క్షమిస్తున్నామా మన బంధువుల్ని? క్షమిస్తున్నామా మన స్నేహితుల్ని? మనం కోపపడుతున్నాం, అది పాపం అయిపోతుందా? ఒక్కసారి ఆలోచించు. నీ దీనత్వము తగ్గించుగా ఉందా? ఒక్కసారి ఆలోచించు. నీ నమ్మకము విశ్వాసంగా ఉందా? ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. జీవ కిరీటం పొందడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? అయితే దేవుని మాటలో నువ్వు ఎక్కడున్నావని అడుగుతున్నాడు. నీ స్థానం ఏమిటో చెప్పడానికి ప్రయత్నం చేయి. నువ్వు చేసుకున్న వడంబడికి ఏమిటో చెప్పడానికి ప్రయత్నం చేయి. నీ కార్యాలు బలపడాలంటే, నువ్వు ఆశీర్వాదించబడాలంటే, నీ ఉద్యోగం బాగోవాలంటే, నీ కుటుంబ అవసరాలు తీరాలంటే, నీ వ్యాపారం బాగోవాలంటే ఈరోజే నువ్వు నిర్ణయం తీసుకో. జీవ కిరీటం కోసం నేను ప్రయాసపడతానని, జీవ కిరీటం కోసం వాక్యానుసారమైనటువంటి జ్ఞానంలో నేను నడుస్తానని దేవుని దగ్గర ప్రమాణం చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నాతో కలిసి ప్రార్థన చేయడానికి ఎక్కిపిస్తావా? దేవుడు సిద్ధంగా ఉన్నాడని మరలా ఆలకించడానికి ప్రార్థన చేద్దాం మనం కలిసి. కృపామేడా దయగల తండ్రి, శ్రేష్టమైన దేవ, నీ నామాన్ని బట్టి సంతోషపడుతున్నాం ప్రభా. నీవిచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి ప్రభా, జీవ కిరీటం కోసం మేము ప్రయాసపడుతున్నాం. మాలో ఓర్పు, సహనాన్ని, క్షమించే తత్వాన్ని, కోపపడుట పాపం కాకుండా ఉన్నట్లుగా దీనత్వాన్ని బట్టి నమ్మకాన్ని పెంచండి ప్రభా. ఇదిగో వాక్యం ఎవరైతే బిడ్డలు వినారో వారి కుటుంబాలు ఎరిగిన దేవుడు ప్రభా, వారి వ్యాపారము, వారి ఉద్యోగం, వారి స్థితిగతులు, వారి ఆర్థిక పరిస్థితులు ఎరిగిన దేవా, సంతోషము, సమాధానము కుటుంబాలు ఇవ్వండి. ఎవరైనా ధనికులైనా ప్రభా, ఎవరైనా పేదవారైనా ప్రభా, నువ్వు ప్రేమించే దేవుడు ప్రభా. నీ మాటకు విలువిస్తే నీ వారితో నివాసం ఉంటానని చేసినది గొప్ప దేవుడు తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ఈ మెసేజ్ అనే కార్యక్రమం ద్వారా ప్రభా, విత్తబడుతున్న వాక్యాన్ని కొర ప్రభా, వారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు బట్టి ప్రభా నువ్వు దీవించి ఆశీర్వదించమని నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థనలో ఏకీభించి వాక్యం ఈ మెసేజ్ అనే కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆ పైన ఇవ్వబడినటువంటి నెంబర్లకు ఫోన్ చేసినట్లయితే మీ అవస్థల కొరకు, మీ సంతోషాలలో మేము పాలుపుచ్చుకుంటాం. మీ కుటుంబాల కొరకు ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం. దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని వినియోగించుకుందాం. మరొకసారి దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆరాధనా సమయం ఇగ్నైట్ ఇండియా చర్చ్ గుమ్ములూరు ఉదయం 11:30 నుండి 1:30 వరకు. శుక్రవారం బైబిల్ తరగతి మరియు ప్రత్యేక ప్రార్థనలు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు. రాజమండ్రిలో బర్మా కాలనీ నందు ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. బుధవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ తరగతి జరుగును. ఆసక్తి గలవారు పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. మా క్యాంపస్ ది కమ్ టుగెదర్ కాంపౌండ్, గేట్వే మినిస్ట్రీస్, ముండేశ్వరపురం, సీతానగర మండలం, నియర్ ఎయిర్పోర్ట్, రాజమండ్రి 533293. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 7093728071. మా అడ్రస్ రెవరెండ్ విఎస్సి ప్రసాద్ గారు, గేట్వే మినిస్ట్రీస్, 82-16-34, బర్మా కాలనీ, రాజమండ్రి 533106, ఆంధ్రప్రదేశ్, ఇండియా.